రకమైన వ్యక్తి కాదు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఉత్తమమైనటువంటి దేవుడు. ఉత్తముడు ఎలాంటి వాటిని ఇస్తాడు? ఉత్తమమైన వాటినే ఇస్తాడు. మన మందిరానికి వచ్చే ఒక చిన్న బహు పేద స్థితిలో బ్రతికి ఒక కుటుంబం ఉంది. ఆయన టాపీ పని చేస్తాడు. అంటే టాపీ మేస్త్రి కూడా కాదు, హెల్పర్గా. ఆ చెల్లి ఈ ఇంట్లో ఆ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది. చాలా పేద కుటుంబం, కానీ మంచి భక్తి కలిగిన కుటుంబం. ఒకరోజు వాళ్ళిద్దరి పిల్లల బర్త్డే. వాళ్ళకు కొత్త బట్టలు వేసి తీసుకొచ్చారు. ఆ బట్టలు ఎంత చక్కగా ఉన్నాయంటే నేను అనుకుంటా ధనవంతులు కూడా వాళ్ళ పిల్లలకు అలాంటి బట్టలు కొనిపెట్టరేమో అనిపించింది. ఆ పేద స్థితిలో ఎంత చక్కటి బట్టలు వేసుకొని, అన్నా మా పిల్లలకి ప్రార్థన చేయండి అన్నారు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఒక కన్న తండ్రి తన పిల్లలకి ఏదైనా ఇచ్చేటప్పుడు తన దగ్గరున్న వాటిలో, తనకు కలిగిన వాటిలో ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఏ తండ్రి అయినా తన పిల్లలకు చిరిగిపోయిన వాటిని ఇస్తాడా? విరిగిపోయిన వాటిని ఇస్తాడా? పగిలిపోయిన వాటిని ఇస్తాడా? చెప్పండి. నాణ్యత లేని వాటిని ఇస్తాడా? నో. యేసు ప్రభు వారు అంటారు, వారు చెడ్డవారై ఉండగా వారి పిల్లలకు మంచి ఇవ్వులు ఇవ్వాలని ఇష్టపడుతున్నప్పుడు పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా ఉత్తమమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నువ్వు దేని కొరకు వెతుకుతున్నావో నాకు తెలియదు. ఓ మంచి గృహం కొరకు నువ్వు వెతుకుతున్నావేమో, ఓ మంచి ఉద్యోగం కొరకు నువ్వు వెతుకుతున్నావేమో, చక్కటి వ్యాపారంలో నేను స్థిరపడాలి అని చక్కటి వ్యాపారం కొరకు వెతుకుతున్నావేమో. వెతికి 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 విసిగిపోయి, నేను ఎంత వెతికినా ఇంతేలే, నాకు దొరకదులే, నాలాంటి వాడు బ్రతికి ఇంతేలే అని ఒకవేళ కృంగిన మనస్సుతో ఈ ఉదయం ఈ వాక్యం వింటూ ఉంటే నీకు ఒక శుభవార్త. నీవు ఆరాధించే దేవుడు ఈ దినమే కాదు, రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఉత్తమమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఒక భక్తుడు, దేవుడు మన ప్రార్థనలకు కానీ మనం అడిగిన వాటికి కానీ 3 రకాలుగా ఆన్సర్ చేస్తాడట. చెప్పండి, ఎన్ని రకాలుగా? పెద్దగా ఎన్ని రకాలుగా? 3 రకాలుగా మన ప్రార్థనలకు దేవుడు పెద్దగా చూపించుతాడు. 3 రకాలుగా దేవుడు ఆన్సర్ చేస్తాడట. నాతో కలిసి మాట చెప్పండి. గాడ్ ఆన్సర్స్ ఇన్ 3 ways. ఎన్ని మార్గాల గుండా దేవుడు సమాధానం ఇస్తాడట? 3 మార్గాల గుండా. చక్కటి మాట చూడండి. మొట్టమొదట, హీ సేస్ ఎస్ అండ్ గివ్ యూ వాట్ యు వాంట్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు లేదు అనకుండా, కాదు అనకుండా, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ఎస్ అని చెప్పి నీవేది అడిగావో దాన్ని నీకు ఇస్తాడంట. ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఎస్ అని నీవేది అడిగావో దాన్ని ఇస్తాడంట. కొన్ని సందర్భాల్లో హీ సేస్ నో, నువ్వు అడిగింది నేను నీకేవను, ప్రభా నాకు ఇది కావాలా, ప్రభా నాకు ఇది కావాలా అని అంటూ ఉంటే దేవుడు అంటాడు హీ సేస్ నో అండ్ గివ్స్ యూ సంథింగ్ బెటర్. నో అంటాడు కానీ నీవు అడిగిన దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చిన్నపిల్లోడు ఉన్నాడు, వాడి దగ్గర చాక్లెట్ పెట్టాం, ఆ చాక్లెట్ పక్కన 2000 రూపాయల కాగితం పెట్టాం. చిన్నపిల్లోడు ఏం కోరుకుంటాడు? 2000 రూపాయల. ఎవరు ఆ పిల్లోడు? తీసుకురండి అమ్మా. చిన్నపిల్లోడు ఏం కోరుకుంటాడు? కొన్నిసార్లు దేవుణ్ణి మనం అడిగినప్పుడు ప్రార్థనకి దేవుడు నో నేను ఇది ఇవ్వను, నో ఇది ఇవ్వను అంటాడు. నో అంటాడు కానీ ఆ తర్వాత దానికంటే మంచిదాన్ని దేవుడు మనకిస్తాడు. 3వది, హీ సేస్ వెయిట్ అండ్ గివ్స్ యూ ది బెస్ట్. విన్నారా? హీ సేస్ వెయిట్ అంటే కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఇంకొంచెం కనిపెట్టు, ఇంకొంచెం ఎదురు చూడు, ఇంకొంచెం సహనంతో ఉండు, ఇంకొంచెం సమయం ప్రార్థన చేయి, వెయిట్ 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 అంటాడు. ఎప్పుడైనా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే యేసు నామం పేరిట ది బెస్ట్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆలస్యం చేశాడు అంటే ఎలాంటి దాన్ని దేవుడు మనకిస్తాడంటే ది బెస్ట్. ఏది?
ది బెస్ట్. నీ దేవుడు ఎవరంటే ఉత్తమమైనది. నీకు ఏది ఉత్తమమో, గుడ్ కాదు నీ మనకిచ్చేది, బెటర్ కాదు దేవుడు మనకిచ్చేది, ది బెస్ట్. ఏది ఉత్తమమో ఉత్తమమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహించేది ఎట్లుంటుంది, మనం కోరుకొని బలవంతంగా తెచ్చుకున్నది ఎట్లా ఉంటుంది. 2 మాటలు చెప్తా. ఇద్దరు భక్తులు కూర్చి, భక్తుడైన దావీదు గారు ఉన్నాడు. ఒకరోజు సౌలు దావీదుని ఎట్లాగైనా ట్రాప్లో వేయాలని చెప్పి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు.